రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ వరి సాగులో నిమగ్నమైన రైతులు అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు. పత్తిలో తొలి దశలో వచ్చే చీడపీడల నివారణ. అధిక దిగుబడులు సాధించాలంటే కలుపు నివారణ కూడా చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు. ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఇతర పంటలతో పోల్చితే లాభమైన పంట అంటున్న సిక్కోలు రైతు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. ఖరీఫ్ వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని దీర్ఘకాలిక రకాలను నారుమళ్లకు పోసుకుంటున్నారు. ఆలస్యంగా నాట్లు వేసే రైతులు మధ్య స్వల్పకాల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే వరి సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే నారుమడి నుండి పంట కోత కోసే వరకు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుండి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద మధ్య స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమైన రైతులు వరి సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి. మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అనేది సుమారు 60 లక్షల హెక్టార్ల 60 లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మనం వరి నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం గురించి తెలుసుకుందాం. దీర్ఘకాలిక రకాలైతే అంటే 140 రోజుల పంటకాలం ఉన్న రకాలను జూన్ 5వ తేదీ వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం. అదే మధ్యకాలిక రకాలు అనుకోండి, అంటే పంటకాలం 135 రోజులు. వీటిని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం వచ్చేసి జూన్ 15 వరకు. అలాగే స్వల్పకాలిక రకాలని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం మనకి జూన్ 25, అంటే వీటి పంటకాలం వచ్చేసి 125 రోజులు ఉంటుంది. వీటిని జూన్ 25 వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ప్రత్యామ్నాయ పరిస్థితులలో మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాట్లు పూర్తి చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇలా సరైన సమయంలో మనం నాట్లు పూర్తి చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా యాసంగి పంటకి సరైన సమయం అనేది దొరుకుతుంది. మనకి వ్యవసాయంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా మరియు కూలీల కొరత వలన రైతులు ఎక్కువగా నాట్లు వేసే పద్ధతి కన్నా నేరుగా వరి విత్తనాలు చల్లడం, పొడి దిక్కులోనైనా లేదా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు చల్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతి వల్ల మనకి పంటకాలం అనేది 7 నుంచి 10 రోజులు అనేది తగ్గుతుంది. అంతేకాకుండా నారు పోయడానికి, నారు పీకడానికి మరియు నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు 4 నుంచి 5 వేల వరకు ఆదా చేయవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఈ పద్ధతిలో మనకి విత్తన మోతాదు వచ్చేసి 10 నుంచి 12 ఉంటుంది. ఈ పద్ధతిలో మనకు ముఖ్యమైన సమస్య వచ్చేసి కలుపు. ఈ కలుపుని ఎలా నివారించుకోవాలంటే దుక్కి చేసిన పొలంలో నేరుగా విత్తేటప్పుడు పెండిమిథాలిన్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ అనే మందును 800 mlని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదే నేరుగా దమ్ము చేసిన పొలంలో విత్తుకున్నప్పుడు ప్రెటిల్లాక్లోర్ ప్లస్ పైరోజోసల్ఫిరాన్ 800 గ్రాములని 200 లీటర్లలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే దుక్కి చేసిన మరియు పొడి దుక్కిలో వేసిన పొలంలో 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్న కలుపును నివారించుకోవడానికి ట్రయాఫామ్ ప్లస్ ఇథాక్సి సల్ఫ్యూరాన్ అనే మందు 90 గ్రాములని
200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసుకున్నప్పుడే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. ఎందుకంటే సేంద్రియ కర్బనం భూమిలో లేనట్లయితే మనకి దిగుబడులు అనేవి రావు. అందుకే జీలుగా, దహించాలంటే మరియు పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులని వేసుకొని దాన్ని 50% ఫ్లవరింగ్ వచ్చినప్పుడు భూమిలో కలియదునుకోవడం వల్ల మనకి కర్బన శాతం పెరిగి భూమి యొక్క సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది మరియు పంట దిగుబడి అనేది పెరుగుతుంది. ఎకరానికి మనకి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి 48 కిలోల యూరియా, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులని వేసుకోవాలి. ఎప్పుడైనా భాస్వరాన్ని మనం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ఒక ఎకరానికి ఒక బ్యాగ్ డిఏపిని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అలాగే నల్లరేగడి భూములు అనుకోండి, పొటాషియం ఇచ్చే ఎరువుల్ని దుక్కిలో మాత్రం మొత్తం వేసుకోవాలి. అదే ఎర్రరేగడి భూమిలో సిఫారసు చేసిన పొటాష్ని 2 భాగాలుగా వేసుకోవాలి. ఒకసారి దుక్కిలో, ఇంకొక సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. అదే యూరియాని నీమ్ కోటెడ్ యూరియాని మాత్రమే వేసుకోవాలి. దీని వలన నత్రజని అనేది స్లోగా రిలీజ్ అయ్యి వినియోగ సామర్థ్యం అనేది ఒక 10% పెరుగుతుంది. యూరియాని వచ్చేసి ఆఖరి దిక్కులో 15 కిలోలు, పిలక దశలో ఉన్నప్పుడు 35 కిలోలు, అంకురం దశలో ఉన్నప్పుడు 35 కిలోలు వేసుకోవాలి. ఎప్పుడైనా ఈ కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేసుకోవద్దు. ఈ ఎరువులతో పాటు పురుగు మందులను కానీ గుళికల్ని కానీ చల్లుకోవద్దు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేటప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఈ బురద పదంలో ఎరువులు వేసుకున్న తర్వాత 24 గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి. మనం నీటి యాజమాన్యానికి వచ్చేసినట్లయితే నాట్లు వేసుకున్నప్పుడు 2 సెంటీమీటర్ల వరకు మాత్రమే నీరు అనేది ఉంచుకోవాలి. అదే ఏనుకునే దశ నుంచి దుబ్బు చేసే వరకు 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరు అనేది పెట్టుకోవాలి. అదే చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్ల నీరు అనేది ఉంచుకోవాలి. పంట కోసే 7 రోజుల ముందు నుంచి నీరు అనేది తీసేయాలి. ఇలా పై యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు. సాంప్రదాయ పంటల స్థానంలో పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక దిగుబడులు వస్తూ ఉండడంతో చాలా మంది యువ రైతులు ఉద్యాన పంటల సాగునే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేయడంతో ఎలాంటి మార్కెట్ సమస్య లేదంటున్నారు. మారిన ఆహార అలవాట్లతో కొత్త పంటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే ఎంచుకుని పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును ఇప్పటికే చాలా మంది సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది చూసి శ్రీకాకుళం జిల్లా గార మండలం తక్కెళ్లపేట గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు 2 ఏళ్ల క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. ఒక్కో మొక్క ధర 75 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున మొక్కలు నాటారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. నాటిన ఏడాది నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 2వ పంట దిగుబడులు పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఫస్ట్ దీనికి పెట్టుబడి, దాని తర్వాత మనం దాని లైఫ్ 30 సంవత్సరాలని చెప్పారు. దాని లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఫస్టే పెట్టుబడి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక 6 లక్షల వరకు, ఎకరానికి ఒక 6 లక్షల వరకు పెట్టుబడి అయింది. మొక్కలైతే నేను తెచ్చాను. అప్పుడు 75 రూపాయలకు నేను మొక్క తెచ్చాను. ఒక పోల్కి 4 మొక్కలు వేయాలి. ఆ పోల్కి 4 మొక్కలు వేసి మీద పెరిగిన తర్వాత టైర్లు వేయాలి. కొంతమంది ఏంటంటే పలకలు వేస్తారు, కానీ నేను టైర్లు వేసాను. ఫస్ట్ సంవత్సరమే మనకి ఈ పంటకు వచ్చింది. అలాగా ప్రతి సంవత్సరం నీడైతే నేను దగ్గర ఒక 5 టన్నుల వరకు తీసాను. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు క్రాప్ వచ్చింది. దీనికి ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మొక్కలు కూడా అమ్ముకుంటాను. అప్పుడు నేను 75 రూపాయలకు కొన్నా, ఇప్పుడు నేను 30 రూపాయలు 35 రూపాయలకు అమ్ముతాను. అలాగే దీని మీద వచ్చి మధ్యలో అంతర పంటగా పుచ్చ వేసాను, అంటే వాటర్ మిల్లర్. అది ఒక 65,000కి వచ్చింది. ఇప్పుడు బంతి వేసాను. బంతి కూడా ఒక 40-50 వేలకు వస్తుంది. ఈ అంతర పంట ఇది కూడా దగ్గర మనకి కలిసి వస్తుంది. అలాగే మరి సీడ్ అంటే మన మొక్క కూడా ఇస్తాను. మొక్క కూడా దాని మీద కూడా మనకు ఆదాయం వస్తుంది. కనుక దీనికి ఏంటంటే ఎక్కువ మనకి అదే పురుగు గట్ట దీనికి సంభవించదు. దీనికి ఎక్కువ సంభవించింది ఏంటంటే కుళ్ళు తెగులు.
కుళ్ళు తెగులు మొదటిని గడ్డి లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత కలుపు లేకుండా, తర్వాత ఏంటంటే గాలి అదే మన కొట్లు కట్టినప్పుడు, తర్వాత చిన్న ఎండ ఎక్కువైనా ఇదైతే ఎండ ఎక్కువైతే వాటర్ కానీ మజ్జిగ కానీ మనం స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకుంటే కుళ్ళు తెగులు అయింది తగ్గుతుంది. ఆ కుళ్ళు తెగులు కానీ మనం అదే కాపాడుకుంటే తోట హెల్దీగా ఉండి మంచి ఈల్డింగ్ వస్తుంది. ఆ ఈల్డింగ్ని బట్టి మనం దాని మీద ఎక్కువ లాభం పొందొచ్చు. నేను తోట దగ్గరే కేజీ 200 అమ్ముతాను. ఒక్కసారి నాటితే 25 ఏళ్ల నుండి 35 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండడం, పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది. అంతేకాదు జిల్లాలోని రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ పెట్టుబడి లేని సాగు చేయిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదటగా ఏంటంటే మేము రైతులకు వాళ్ళు సాగు చేస్తున్న పంటలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ విధంగా చేయాలో మా యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాలలో వాళ్ళతో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో ఉండి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలియపరుస్తూ ఆ విధంగా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల్ని ఏదైతే పెంచే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ రైతులైతే ఒకే పంట లేదా 2 పంటలు వేయడానికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. అది కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఒక పంట కాకుండా అంతర పంటలుగా రకరకాల పంటలు ఏదైతే ప్రధాన పంట ఉంటుందో ఆ ప్రధాన పంటలలో కూరగాయ పంటల సాగు, అలాగే నవధాన్యాల సాగు, ఈ విధంగా మేము వాళ్ళ రైతులకు ప్రోత్సహిస్తూ ఆ దిశగా పనిచేస్తున్నాము. ఈ నవధాన్యాల్లో వేస్తున్నటువంటి అన్ని రకాల పంటలు ఉండడం వలన ఇవేంటంటే బయోడైవర్సిటీ పెరుగుతుంది. అలాగే నేలకు కావలసిన సేంద్రియ కర్బనం అనేది అధిక శాతంలో అందుతుంది. అలా రైతులకు మేము పూర్తిగా నేల సారవంతంగా అవడానికి అవసరమైన సూచనలు, అలాగే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడడానికి అవసరమైన దిగుబడులు సాధించడానికి అవసరమైన మెలకువలను కూడా క్షేత్రస్థాయిలో మేము వివరిస్తాము. తెలంగాణలో ఇప్పటికే కొన్ని చోట్ల పత్తిని విత్తారు రైతులు. మరికొంతమంది విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జూలై 20 లోపు మాత్రమే పత్తిని విత్తుకోవాలి. తరువాత సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పత్తి సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రైతులకు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఋతుపవనాలు సమయానికే ప్రవేశించాయి. ఇప్పటికే చాలా మంది రైతులు పత్తిని విత్తారు. కొన్ని చోట్ల విత్తిన పత్తి గింజలు మొలవలేదు. మరికొన్ని ప్రాంతాల్లో అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే ఈ ఏడాది పత్తి విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పత్తిని సాగు చేయాలనుకునే రైతులు ఎట్టి పరిస్థితుల్లో జూలై 15 లోపు మాత్రమే విత్తుకోవాలి. తరువాత విత్తుకుంటే దిగుబడులపై ప్రభావం పడే అవకాశముంటుంది. అంతేకాదు పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు, పచ్చదోమల బెడద అధికంగా ఉండే అవకాశముంటుంది. కాబట్టి సమయానికి అనుకూలంగా నివారణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఈ సంవత్సరం ఏంటంటే మనకి జూన్ మాసంలో అధిక వర్షాలు కురవడం వల్ల దాదాపు చాలా చోట్ల పత్తిని విత్తుకోవడం జరిగింది. అయితే మనకు పత్తి విత్తు కాలం చూసుకున్నట్టయితే జూన్ 15 నుండి జూలై 15 వరకు కూడా మనము పత్తిని విత్తుకోవచ్చు. అయితే జూలై 15 తర్వాత విత్తుకున్నట్టయితే మనకి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమము జూలై 15 లోపల మనం విత్తుకున్నట్టయితే పత్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడైతే ఈ పత్తి విత్తుకున్న తర్వాత కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు కూడా అక్కడక్కడ ఇప్పుడిప్పుడే ఉధృతి అనేది కనబడుతున్నది. మనం పురుగులను చూసిన వెంటనే 1-2 పురుగు కనబడిన వెంటనే మందులు పిచికారి చేసుకోకుండా కొంచెం మనకేంటంటే స్టార్టింగ్లో వేప కషాయము అంటే 5% వేప కషాయం కానీ వేప నూనె లాంటిది అంటే 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి మనము పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు రసం పీల్చే పురుగులను నియంత్రించుకుంటూ ఇటు మిత్ర పురుగుల సంతతిని కూడా మనము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేప లాంటి సేఫ్ మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మీ అందరికీ తెలుసు మనం కాండానికి మందుపూత పద్ధతిని కూడా చెప్పడం జరుగుతున్నది. ఈ కాండానికి మందుపూత పద్ధతి కూడా మనం చాలా సునాయాసంగా పెట్టుకోవచ్చు.
ఈ మందుపూత పద్ధతిని 30 రోజులప్పుడు, 45 రోజులప్పుడు, 60 రోజులప్పుడు 3 సార్లు మనము కాండానికి పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగంలో మందుపూత పూసుకున్నట్టయితే దీనికి గాను ఈ మోనోక్రోటోఫాస్ ఒక భాగం అయితే 4 భాగాల నీళ్లు అంటే 1:4 నిష్పత్తిలో అది 30 అప్పుడు 45 రోజులప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే 60 రోజులప్పుడు మనకు ఆ టైంలో కొంచెం విపరీతంగా పచ్చదోమ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక మూత ఫ్లోనికామిడ్ అయితే 20 భాగాలు అంటే 1:20 రేషియోలో మనము నీటిని కలుపుకొని ఈ మందు పూతను చేసుకున్నట్టయితే దాదాపుగా మనకు 60-70 రోజుల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పత్తిలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను మనము సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఎకరానికి దాదాపుగా మనకు 2500 వరకు కూడా ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి దానికి తోడు ఏంటంటే మిత్రపురుల యొక్క వృద్ధి కూడా విపరీతంగా పెరిగి మనకు శత్రుపురుల సంఖ్య కూడా చాలా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కాండానికి మందుపూత పద్ధతిని కనీసం 60 రోజుల వరకు కూడా దీన్ని పాటించినట్టయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పత్తిలో 70 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల తాకిడి నుండి పత్తిని కాపాడుకునే అవకాశం ఉంది. 99% మంది రైతులు బీటీ రకాలనే సాగు చేస్తున్నారు. కంపెనీలు కూడా విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే రైతులకు అందిస్తున్నాయి. అయితే పత్తి విత్తిన తరువాత కలుపు నివారణ పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు పత్తి పంటలో తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు కనిపిస్తాయి, కానీ గులాబీ రంగు పురుగు కనిపించదు. పంట నష్టం జరిగే వరకు తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురుగుపై ప్రతి రైతు నిఘా ఉంచి ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. తర్వాత ఒకవైపు చూస్తే మరి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి పత్తిలో ఈ కలుపు సమస్య కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి దాదాపు అందరూ పత్తి విత్తుకోవడం జరిగింది. మరి పత్తి విత్తుకున్న తర్వాత 15 నుండి 20 రోజులప్పుడు మనము లేత గడ్డి అంటే కేవలం గడ్డి జాతి గడ్డే ఉన్నట్టయితే విజలోఫాప్ ఇథైల్ అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి మనము గడ్డి బాగా తడిచినట్టు పిచికారి చేసుకున్నట్టయితే మనము గడ్డిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి గడ్డితో పాటు ఒకవేళ మనకు వెడల్పాటి గడ్డి కూడా ఉన్నట్టయితే మరి ఈ వెడల్పాటి గడ్డి కోసము ఈ క్విజలోఫాప్ ఇథైలుతో పాటు మనము పైరిథైయోబయాక్ సోడియం అనే మందును 1 లీటర్ నీటికి 1.25 ml లేదా ప్రొపాక్విజాఫాప్ అనే మందును 1.25 ml ఈ రెండిట్లో ఏదేని మందును మనము ఈ క్విజలోఫాప్ ఇథైల్ మందుతో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అటు గడ్డి జాతి గడ్డిని అలాగే వెడల్పాటి గడ్డిని కూడా మనము నివారించుకునే అవకాశం ఉంది. మధ్యలో మనకి ఎప్పుడైతే కొంచెం వర్షాలు ఆగి మనకు ఎండ కొడుతుందో అప్పుడు మరి గుంటకలు తోలుకున్నట్టయితే అంతర్కృషి చేసుకున్నట్టయితే మనకు పత్తి పెరుగుదలగానే బాగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వేరు వ్యవస్థకి మంచిగా గాలి సోకడం వల్ల మనకి అలాగే తేమ కూడా భూమిలో నిలుపుకునే అవకాశం ఉంది కాబట్టి మనం అంతర్కృషి కూడా కంపల్సరీగా చేసుకోవాలి. తర్వాత ఏంటంటే 45 రోజులప్పుడు ఈ 45 రోజులప్పుడు పూత దశకు వస్తుంది కాబట్టి మరి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి కనీసం 4 లింగాకర్షక బుట్టలు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే ముఖ్యంగా గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క రెక్కల పురుగులు అనేవి 45 రోజులప్పటికీ మనకి మొగ్గను గమనించి వెంటనే పురుగు అనేది గుడ్లు పెడుతుంది కాబట్టి మరి ఆ దశలో మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే మనకి ఈ రెక్కల పురుగులు లింగాకర్షక బుట్టల్లో పడతాయి కాబట్టి పడిన వెంటనే దాన్ని బట్టి మనము రోజుకి ఒక 6 నుండి 7 పడుతున్నట్టు గమనించిన వెంటనే తొలి దశలోనే మనం చూసినట్టయితే వెంటనే వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ప్రొఫెనోఫాస్ లాంటి మందులు, ప్రొఫెనోఫాస్ అయితే 2 ml లీటర్ నీటికి లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిని మనం పిచికారి చేసుకున్నట్టయితే మనకి గుడ్డి పూలు కూడా లేకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఎక్కడన్నా గుడ్డి పూలు కనబడినట్టయితే ఆ గుడ్డి పూలను మనము ఏరివేసి మనం నాశనం చేసినట్టయితే కూడా ఈ పురుగుల సంతతి అంటే గులాబీ రంగు కాయతొలుచు పురుగు యొక్క సంతతిని కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. మరి తొలి దశలో ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము పత్తిలో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో నీటి వసతి గల రైతులు అవసరాన్ని బట్టి పంటకు తేలికపాటి నీటి తడిని ఇవ్వడం ద్వారా మొలక శాతం పెరిగి సరైన సాంద్రతలో మొక్కలు ఉంటాయి. ఇప్పటికే మొలకెత్తిన పంటలకు అవసరాన్ని బట్టి ఒక జీవ తడిని ఇవ్వాలి. రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న, కంది, పెసలు మొదలగు పంటలను సాధారణ విత్తే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ నుండి నేల 15 నుండి 20 సెంటీమీటర్లు లోతు తడిచిన తరువాతనే పంటలను విత్తుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజులలోపు మొలక రాని స్థానంలో మరల విత్తనం విత్తుకోవాలి. రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీ తర్వాత పోసుకోవచ్చు. ప్రస్తుతం 25 నుండి 30 రోజుల వయసు ఉన్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవడానికి సరైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి కార్బోప్యూరాన్ 3G గుళికలు 800 గ్రాములు ఇసుకలో కలిపి చల్లుకోవాలి. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నను ఏకపంటగా లేదా కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చును. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 04030010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.